నమస్తే, వెల్కమ్ టు మన్సా రియల్ ఎస్టేట్. సో ప్రీవియస్ వీడియోలో మేము ఆఫర్ చేసిన నందనవనం ప్రాజెక్ట్ ప్లాట్స్తో పాటు 10 చందనం మొక్కలు ఆఫ్టర్ 12 to 15 ఇయర్స్ మనకి ఫ్యూచర్లో రిటర్న్ 60 to 70 lakhs అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఆ వీడియోకి మంచి రీచ్ అండ్ ఎంక్వైరీస్ వచ్చాయి. సో వాటి గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మనకు వచ్చిన కామెంట్స్ని ఒక్కొక్కటి చూద్దాం, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం. సో మొదటిగా వచ్చిన కామెంట్ మనకి దేవేందర్ రెడ్డి గారి నుంచి. సో అతను చేసిన కామెంట్ ఏంటంటే 15 years తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, అప్పుడు ఆ ల్యాండ్ సేల్ చేస్తే వచ్చే మార్జిన్ ఎంత, మధ్యలో సైక్లోన్ వస్తే ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటుందా, ఈ ప్లాన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ బట్టి ఈ సైజ్ బిట్లు కన్స్ట్రక్షన్కి యావరేజ్గా 20 lakhs అనేది ఎక్స్పెండిచర్ ఉంటుంది. అదే అకార్డింగ్ టు ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్టర్ 15 years మనకి 40 to 50 lakhs అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ కాస్ట్ మనకి చందనం మొక్కల నుంచి ఫ్యూచర్ రిటర్న్స్లో మనకి కవర్ అయిపోతుంది. సో ఆ టైంకి కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంటారు. అండ్ ఎవరైతే ల్యాండ్ని రీసేల్లో పెడదాం అనుకుంటున్నారో ఆఫ్టర్ 15 years వాళ్ళకి చందనం మొక్కల నుంచి వచ్చే రిటర్న్స్ ప్లస్ ప్లాట్ మీద 15 years తర్వాత 15 to 20 lakhs అనేది ఇంక్రిమెంట్ ఉంది. సో యావరేజ్గా రెండు కలిపి 60 to 70 lakhs అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ వన్, సైక్లోన్స్ ఏమైనా వస్తే ఇన్సూరెన్స్ ఉంటుందా. సో బేసిక్గా మనకి చందనం మొక్కలకి ఎటువంటి ఇబ్బంది అయినా ఈ 3 years లోపల చెట్టుకు వస్తుంది. సో ఆ కేర్ టేక్ అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. సపోజ్ చెట్టు పాడైపోయింది అనుకుందాం, సో రీప్లేస్ అనేది వెంటనే జరుగుతుంది. ఆఫ్టర్ 5 years చెట్టుకి ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. యావరేజ్గా ఈ చెట్లు అనేవి 5 yearsలో 20 feet హైట్ వరకు పెరుగుద్ది. ఆ తర్వాత మరి హైట్ పెరగకుండా ఓన్లీ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది చెట్టు మీద చాలా తక్కువగా ఉంటుంది. బై బ్యాడ్ లక్ చెట్టుకి ఎలాంటి ఎఫెక్ట్ అయినా అయితే ఆ లాస్ మొత్తం కంపెనీయే బేర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ ఒక్క ప్లాట్లోనే చందన మొక్కలు ఉండవు, పూర్తి ప్రాజెక్ట్ చందన మొక్కలు అనేది ఉంటుంది. సో ఎటువంటి లాసెస్ అయినా కంపెనీ అనేది బేర్ చేసుకొని మీకు రావాల్సిన రిటర్న్స్ ఏదైతే 10 చెట్ల నుంచి రావాల్సి ఉందో మొత్తాన్ని కంపెనీయే ఇస్తుంది. సో దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సూటబుల్ లా, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ రిటర్న్స్ అనేది దీంట్లో హైగా ఉన్నాయి. అండ్ ఎవరైతే రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ వెతుకుతున్నారో వాళ్ళ కోసమని మన మందస రియల్ ఎస్టేట్ దగ్గర వేరే ప్రాజెక్ట్స్ అవైలబుల్గా ఉంది. చందనం మొక్కల్ని ప్రభుత్వం పర్మిషన్ లేకుండా నాటడం కానీ విక్రయించడం కానీ నేరం. ప్రస్తుతం ఉన్న ఈ ప్రాజెక్ట్ అనేది మన గవర్నమెంట్ అండర్లో రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్. ఇక్కడ ప్లాంటేషన్ చేసే ప్రతి మొక్కకి నాగాలాండ్ నుంచి రిజిస్ట్రేషన్ బోర్డు ఉంటుంది. అండ్ ఫ్రమ్ 2019 మన గవర్నమెంట్ అనేది దీనిపై ఉన్న బ్యాన్ ని తొలగించింది. అండ్ చందనం మొక్కల్ని నాటడం, దీనిపై బిజినెస్ చేయడం మొత్తం ఇక లీగల్, ఎవరైనా చేసుకోవచ్చు. సో రవికుమార్ గారు అడిగిన క్వశ్చన్, బంగారు బాత కదా చెప్పండి. సో సార్ మీరు తప్పకుండా విజిట్ చేయండి మన ప్రాజెక్ట్కి, మీ కథ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జగదుంప గారు, హై రేట్స్కి ఈ ప్లాట్స్ ఎవరు కొంటారు. సో జనరల్గా కంపేర్ చేసుకున్నట్లయితే నార్మల్ ప్లాట్స్ వచ్చేసి మనకి ఈ ప్రాంతంలో 5 lakhs అనేది ఉంది. అదే టౌన్ లోపల చూసుకున్నట్లయితే దీనికి డబుల్ ఉండొచ్చు. ఈ రేట్కి ఈ ప్లాన్తో ఈ ప్రాజెక్ట్ అనేది బెటర్గానే ఉంది అని చెప్పుకోవచ్చు వేరే ప్లాట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హరీష్ బంజు గారు, ప్లాట్ సైజెస్ ఏవేవి అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి 2 రకాల ప్లాట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 18/50 అండ్ సెకండ్ వన్ వచ్చేసి 36/50. సో దీనికి దానికి కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ 18/50 తీసుకుంటే 10 చందన మొక్కలు వస్తుంది. అదే 36/50 తీసుకున్నట్లయితే 20 చందన మొక్కలు వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ డబల్, రిటర్న్స్ డబల్. సో మనకి వచ్చిన కామెంట్స్లో ఇవి క్వశ్చన్స్ అండ్ ఎంక్వైరీస్. ఓవరాల్గా దీనికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన ఈ